అందులో రక్తబీజుని వంటి రాక్షసులు ఉన్నారు. వాణ్ణి ఒక కత్తి పెట్టి పొడిస్తే వాడి రక్తపు చుక్కలు కింద ఎన్ని పెడతాయో అందులోంచి మళ్ళీ అన్ని వేల మంది రాక్షసులు పుడుతుంటారు. ఇప్పుడు చూసింది కౌశికి ఏం చెయ్యాలని. కాళికాదేవిని పిలిచి చెప్పింది, ఈ రక్తం నేల మీద పడితే అందులోంచి పుడుతున్నారు వీళ్ళు, అందుకని నీ నాలుక పెద్ద నాలుక జాపమంది. ఆవిడ పెద్ద నాలుక జాపింది. దాని మీద యుద్ధం జరిగింది. వాళ్ళని తెగటార్చింది కౌశికి. వాళ్ళు సంహరింపబడ్డారు. అప్పుడు ఆ రక్తం పడిపోతున్న దాన్నంతటి కాళిక చప్పరించేసింది. ఇది ఎందుకు చేసింది? మనని రక్షించడానికి చేసింది. చిట్ట చివరికి ఆ శుంభనిశుంభులనేటటువంటి రాక్షసులు ఇద్దరూ కూడా ఆ కౌశికి అనబడేటటువంటి స్వరూపం చేతిలో నిహతులయ్యారు. అదే దుర్గాదేవి యొక్క స్వరూపము, దుర్గ యొక్క అంశ అది. అదే దుర్గ యొక్క తేజస్సు. కానీ ఆవిడ అక్కడ ఉన్న